హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్. సో మేమైతే చెన్నైలో తిరువన్మయూర్ బీచ్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా బీచ్లు ఉన్నాయి. సో అందులో ఏంటంటే ఇది దగ్గర అని చెప్పి చెన్నైకి ఇంకా మేమైతే ఇక్కడ వచ్చేసాం అన్నమాట. సో ఈ బీచ్లో అయితే మేమందరం బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. సో మేమైతే ఇంకా స్నానం చేయలేదు. సో జస్ట్ కాళ్ళ వరకు అయితే తడుపుకొని వచ్చేసాం అన్నమాట. ఆ సముద్రపు అలలను చూస్తుంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. సో అసలు ఇంకా సముద్రాన్ని చూసిన తర్వాత ఎవరు ఆగలేరు కదా. సో మేమైతే స్నానం చేద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. సో మేము ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. సో అనుకోకుండా ఇంకా సర్లే అని చెప్పి కాళ్ళన కడిగి రావాలి కదా అని చెప్పి వెళ్ళాము. సో పైన అలా జల్లుకొని వచ్చేసామన్నమా. వాటర్ ఏంటంటే మనం బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్నానం చేయకపోతే జస్ట్ ఆ వాటర్ కాస్తన మనం తల మీద అలా జల్లరించుకోవాలి. అది పెద్దోళ్ళు చెప్తారనమాట. సో ఇంకా నేనైతే మా పిల్లలకి అలాగే ఇచ్చేసాను. ఇంకా సో చూసారు కదా. సో ఆ అలల్ని చూస్తుంటే చాలా ఎంజాయ్ చేయాలని ఉంది ఫ్రెండ్స్. ఇంకా సో మేము వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఎంజాయ్ చేసాము. సో మేము ఇంకా తర్వాత కాలేజ్కి అయితే వచ్చేసాము, ఐఐటి మద్రాస్ కాలేజ్కి. ఇంకా ఇక్కడ బాబు ఉంటాడు, మా అక్క వాళ్ళ అబ్బాయి ఉంటాడు అనమాట. తన రూమ్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే చాలా మంకీస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేవన్నమాట. అవైతే మమ్మల్ని చూసి ఇంకా తెగ అరుస్తున్నాయి అన్నమాట. ఇంకా భయం వేసింది మాకైతే. సో చూడండి, ఇక్కడైతే మేము నుంచొని చూస్తున్నాము. మా అక్క వాళ్ళ అబ్బాయి రూమ్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఈ మంకీస్ అయితే అలా చూస్తున్నాయి అనమాట. సో ఏమైనా చేస్తాయేమో అని చెప్పి అనుకున్నా. సో రూమ్ కూడా వెళ్ళాం. ఇంకా చూడండి, విండోస్లో నుంచి అయితే అవి తొంగి చూస్తున్నాయి. సో మా అక్క వాళ్ళ అబ్బాయికి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా తను మంకీస్ అలాగే వస్తాయి, ఏమైనా పెడితే తీసుకెళ్ళిపోతే మమ్మల్ని ఏం చేయమని చెప్పి అన్నాడు అనమాట. మేమైతే ఇంకా షాక్ అయ్యాము. సో మేము ఫస్ట్ టైం కాబట్టి ఇంకా సర్లే అని చెప్పి ఆ రూమ్ నుంచి అయితే మేము వచ్చేసాము. సో గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా అక్కడ సామాన్లన్నీ సదరేసుకొని ఇంకా చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇవైతే కాలేజ్ రూమ్స్ అన్నమాట అండి పిల్లలవి. సో ఏంటంటే చాలామంది పిల్లలు సో సైకిల్ మీద వెళ్తారనమాట. ఎందుకంటే ఇది చాలా పెద్ద కాలేజ్ అనమాట ఫ్రెండ్స్. సో మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అనమాట. సో బస్సులు ఉన్నాయి కానీ ఆ బస్సులు కూడా ఒక టైమింగ్ ప్రకారం వస్తాయన్నమాట. సో వాళ్ళకి ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ ఉంటే ఏమన్నా తెచ్చుకొని ఉంటే సో ఆ సైకిల్స్ యూజ్ చేసుకుంటారనమాట. సో చాలా సైకిల్స్ అయితే రోడ్డు మీద అలా అంటే కాలేజ్కి బయట అలా పెట్టేసి ఉంటారనమాట. సో ఎవ్వరు తీసుకెళ్ళరు ఫ్రెండ్స్, అంటే అక్కడ అడుగడుగున వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇంకా సో చూడండి, మేము నెమ్మదిగా వెళ్తూ ఉంటే ఇక్కడ డీర్స్ భలే కనిపిస్తున్నాయి. సో చూస్తుంటే అంటే జనాల్లోనే తిరుగుతూ ఉంటాయి అవి, కాకపోతే మనం టచ్ చేయకూడదు అనమాట. సో ఐఐటి మద్రాస్లో అయితే ఇంకా పికాక్స్ ఇంకా డీర్స్ అవి కూడా చాలా ఉన్నాయి. పికాక్ అయితే లోపల ఉంది, కనిపించలేదు ఫ్రెండ్ మాకు. ఇంకా డీర్ అయితే మేము తీసామన్నమాట. సో మేము ఇంకా అయిపోయిన తర్వాత చెన్నై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం అయిపోయింది అబ్బా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి కొత్త కొత్త వీడియోస్ వస్తాను. బాయ్.